నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని రైతు బజారు వద్ద స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ నిధులతో 13.28 లక్షల వ్యయంతో నిర్మించిన ఆధునిక టాయిలెట్లను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సౌకర్యమే తమ ప్రాధాన్యమని, ప్రతి వార్డులో పరిశుభ్రత, పారిశుద్ధ్యం కల్పించడానికి మరింత కృషి చేస్తామని స్పష్టం చేశారు. పురపాలక సంఘంలో పనిచేసిన పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా శానిటైజేషన్ కిట్లు పంపిణీ చేశారు. పట్టణం బాగా అభివృద్ధి చెందినప్పటికీ పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను గత పాలకులు పెంచలేదని విమర్శిస్తూ పట్టణ విస్తరణకు తగ్గట్టుగా పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను పెంచి పని భారాన్ని తగ్గించడానికి కృషి చేస్తానని కార్మికులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అనూష, పట్టణ అధ్యక్షుడు దామ మల్లేశ్వరరావు, చదలవాడ కొండయ్య, షేక్ రఫీ, మోషే, కల్లూరి శైలజ, పువ్వాడి మౌనిక, గడ్డం మాలకొండయ్య, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రం పవిత్రం సమర్పయామి, ధూపమాగ్రాపయామి, దీపం దర్శయామి. అతిశయ ఆనుకూల్యత ఫల ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. చేయడం జరిగింది. పాత ఉన్నవి చాలా కంజెస్టెడ్ గా, చాలా ఇబ్బందిగా ఉంది. ఇది మెయిన్ ఫ్లోటింగ్ ఉన్న ఏరియా. సో అందుకని ఇక్కడ ఉన్న ల్యాండ్ ని ఐడెంటిఫై చేసి ఎమ్మెల్యే గారి డైరెక్షన్స్ తో ఇక్కడ మనం ఈరోజు టాయిలెట్స్ కన్స్ట్రక్ట్ చేశాము. అవి ఈ రోజు ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకొకటి, పారిశుద్ధ్య వర్కర్స్ కి మనం ప్రతి సంవత్సరం వాళ్ళకి యాప్రాన్స్, గ్లౌజులు, మినిమం బేసిక్ పీపీ కిట్ ఇస్తున్నాం. నూనె కానీ, సబ్బులు కానీ, యాప్రాన్స్, గ్లౌజులు, మాస్కులు. అలాగే లాస్ట్ మనం అక్టోబర్లో ఇచ్చాం. మళ్ళీ అక్టోబర్, ఇయర్లీ వన్స్ వాళ్ళకి సంవత్సరానికి సరిపడా శానిటేషన్ చేసేటప్పుడు వాళ్ళు కాలువలు తీయడంలో కానీ, లేకపోతే చెత్త ఎత్తడంలో కానీ అన్ని రకరకాల వర్క్స్ చేస్తూ ఉంటారు. అలా చేసేటప్పుడు వాళ్ళకి మినిమం ప్రొటెక్షన్ ఇన్ష్యూర్ చేయడానికి కొబ్బరి నూనె చేతులకి ఏం కాకుండా అంటే ఆయిల్ రాసుకుంటారు. అలాగే సబ్బులు చేతులకి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడానికి, అలాగే పర్సనల్ ప్రొటెక్షన్ కోసం మాస్కులు, గ్లౌజులు, ఇవన్నీ కూడా ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అందరికి ఇప్పించడం జరుగుతుంది. మా నుంచి విన్నపం ఏంటంటే, వర్కర్స్ అందరూ కూడా మేము ఇచ్చినవి మీరు ఇంట్లో పడేస్తున్నారు తప్ప వాటిని ఉపయోగించట్లా. దయచేసి వర్క్ చేసేటప్పుడు ఆ గ్లౌజులు ఉపయోగించుకోండి, ఆ మాస్కులు ఉపయోగించుకోండి. మీ పర్సనల్ హెల్త్ ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడడానికి మున్సిపాలిటీ నుంచి తెప్పించిస్తున్నాం. వాటిని సద్వినియోగంగా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. కసకూర్తి వెంకటకృష్ణ, జంగాల్ అశోక్, జడా స్వరూప, జడా ఏసమ్మ, పున్నేపల్లి సువార్త, మారే లచ్చమ్మ.
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెలలో 3వ శనివారం ఈ పారిశుద్ధ్యం మీద ఆయనే స్వయంగా ఏదో ఒక కాన్స్టిట్యున్సీకి వెళ్తా ఉన్నాడంటే రాష్ట్రంలో పారిశుద్ధ్యం మీద అలాగే మనం ఉండే పరిసర ప్రాంతాలు శుభ్రం చేయాలని చెప్పి ఆయన ఒక యజ్ఞంగా తీసుకొని దీన్ని ప్రతి నెల 3వ శనివారం కార్యక్రమం జరుపుతూ ఉన్నాడు. మనం కూడా పట్టణ సుందరీకరణలో భాగంగా ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా బాగా బిజినెస్ సెంటరు. ఈ సెంటర్లో మహిళలు ఎవరైనా వృద్ధులు టాయిలెట్స్ పోవాలంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి. నేను ఎమ్మెల్యేగా గెలవగానే ఇక్కడ ఏదో షాపింగ్ కాంప్లెక్స్ పక్క ఒక ప్లేస్ చూసాం, అక్కడ కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉందంటే ఈ ప్లేస్ని ఐడెంటిఫై చేసి ఈ ప్రాంతంలో లేడీస్కి జెంట్స్కి సపరేట్ టాయిలెట్స్ కూడా కట్టడం జరిగింది. దీనిలో చిన్న చిన్న వాళ్ళు బడ్డీ షాపులకి కొద్దిగా ఇబ్బంది కలిగితే ఉండదు, తప్పకుండా వాళ్ళందరికీ కూడా స్మార్ట్ బజార్ కందుకూరు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో మున్సిపాలిటీలు ఎవరైతే మృతి కోల్పోయారో షాపులు పెట్టుకొని వాళ్ళందరికీ కూడా మేడం గారు నేను ఆలోచిస్తా ఉన్నా ఏ ప్లేస్ అయితే వాళ్ళకి బాగు చేయవచ్చో వాళ్ళ ఫ్యామిలీస్ని అని చెప్పి ఆలోచనలో ఉందో మాకు కంపల్సరిగా స్మార్ట్ బజార్లు ఏదో ఒక ప్లేస్లో పెట్టి ఎవరైతే షాపులు రిమూవ్ చేస్తామో ఈ రోడ్ వైండింగ్ కార్యక్రమంలో వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పి సందర్భంగా హామీ ఇస్తూ, అలాగే మున్సిపల్ వర్కర్స్ కూడా మున్సిపాలిటీ లిమిట్స్ పెరిగిపోయి ఎప్పుడో పాత గవర్నమెంట్లో కానీ అంత ముందు కానీ ఎవరు కూడా మున్సిపల్ ఎవరైతే పారిశుద్ధ కార్మికులు ఉన్నారో వాళ్ళని పెంచాలని చెప్పి ఆలోచన గత పాలకులకు లేదు. కంపల్సరిగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేడం గారు కూడా కంపల్సరిగా అవసరం ఉందని చెప్పి ఇద్దరం మాట్లాడుకుని ఆల్రెడీ గవర్నమెంట్ కూడా ఆ ఫైల్ ప్రపోజల్ కూడా పంపించాం. త్వరలో దాన్ని అప్రూవ్ చేసి మీకు కూడా మీ పని భారాన్ని తగ్గిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా హామీ ఇస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వంలో చాలా పనులు ఉంటాయి కాబట్టి వీటన్నిటిలో ఇది కూడా ప్రాసెస్లో వర్క్ కంపల్సరిగా నేను దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని చేసి మీ అందరూ కూడా పని భారాన్ని తగ్గించేదానికి తప్పకుండా సహాయం చేస్తాను. ఈ లోపు చిన్న చిన్నవి ఉన్నా కూడా దాని గురించి మీరు బయట మాట్లాడేదానికంటే కూడా మేడం గారు కూడా పాజిటివ్గా తీసుకొని పనిచేస్తుంది కాబట్టి మీరు కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ, అలాగే ఈ టాయిలెట్స్ను కూడా ఇక్కడ ఉండే వ్యాపార సోదరులు కూడా మీరు కూడా ఇక్కడ మీ బిజినెస్ సెంటర్కి వచ్చే పబ్లిక్ను కూడా అవేర్నెస్ తీసుకొచ్చి టాయిలెట్స్ ఉన్నాయని చెప్పి మీరు కూడా అందరికీ కూడా చెప్పాలని చెప్పి వ్యాపార సోదరులకు కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటున్నామంటే మనం పరిసర ప్రాంతాలు బాగుంటే బిజినెస్ కూడా పెరుగుద్ది. మీరు దాన్ని మనసులో పెట్టుకొని మీరు కూడా వచ్చిన క్లయింట్స్కి మొత్తాన్ని ఎవరైతే వస్తారో పబ్లిక్ మీ అందరికి కూడా వాళ్ళందరికి కూడా వీటి మీద ఒక అవేర్నెస్ లాగా తీసుకొచ్చి మీరు కూడా వాళ్ళకి సాయం చేయాలని చెప్పి ఇక్కడ ఉండే వ్యాపార సోదరులను కూడా కోరుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని తొందరగా ఎవరైతే కాంటాక్ట్ చేశారో వర్క్ కూడా చేసినా చాలా తొందరగా కంప్లీట్ చేశారో వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. బైక్ కొంటే బైక్ ఫ్రీ, ఇది నిజంగా నిజమండి. ఈ దసరాకి మన సరియు హీరోలో మీకోసం డబుల్ సర్ప్రైజ్. దసరా ఆఫర్స్ తో పాటు అదనంగా మెగా లక్కీ డ్రా బహుమతులు గెలుచుకునే గొప్ప అవకాశం. మెగా డ్రా గ్రాండ్ ప్రైజెస్: ఫస్ట్ ప్రైజ్ హీరో బైక్, సెకండ్ ప్రైజ్ iPhone 16, థర్డ్ ప్రైజ్ 1.5 టన్స్ ప్లేట్ ఏసీ. నవరాత్రి స్పెషల్ డైలీ డ్రా. ఈ నవరాత్రి 9 రోజులు ప్రతిరోజు 5 మంది కస్టమర్లకు లక్కీ డ్రా ద్వారా 50 గ్రాముల సిల్వర్ కాయిన్ గెలిచే ఛాన్స్. ఫైనాన్స్ కొనుగోలుపై ఆకర్షణీయమైన ఆఫర్లు. అతి తక్కువ డౌన్ పేమెంట్ ఇప్పుడు కేవలం ₹99 మాత్రమే. అతి తక్కువ వడ్డీ రేటు 6.99%. 3 సంవత్సరాల వరకు ఫ్రీ సర్వీస్. 3 లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద బీమా. సివిల్ స్కోర్ లేకున్నా స్మార్ట్ ఫైనాన్స్ అవకాశం. ఈ అవకాశం సరియు హీరో షోరూమ్ లో మాత్రమే. హీరో అంటే ఓన్లీ సరియు హీరో. మన లోకల్ మినీ బైపాస్ రోడ్, రామూర్తి నగర్, నెల్లూరు.